హాయ్ ఎవ్రీవన్ మనం లాస్ట్ టైం అయిన క్లాస్లలో ఒక షిప్ని మోడల్ చేశాం కదా. సో ఈసారి కూడా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మోడల్ చేద్దాం. ఈసారి మీ రిఫరెన్స్ ఇమేజెస్ ఏం తీసుకోవద్దు. మీకు తెలిసినట్టుగా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని, అది ఏదైనా పర్లేదు, మైండ్లో ఒకటి అనుకోండి ర్యాండమ్గా. దాన్ని మీరు జస్ట్ ఇమాజిన్ తోటి మోడలింగ్ చేయగలరా లేదా ట్రై చేయండి. ప్రతిదీ రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు, కాకపోతే మీకు ఒక్కొక్కసారి ఓన్గా మనం మోడలింగ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో యూజ్ అవ్వాలి అంటే మీరు సెల్ఫ్ ఇమాజినేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆ ఇమాజినేషన్ యూస్ చేసుకుంటూ మీరు మోడలింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ బేసిక్ ఏదైనా సరే, బేసిక్ షేప్ ఏదైనా, నేను ఒక క్లాక్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? సో మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత వాల్ క్లాక్, అంటే ఇది వాల్ టైప్లో తీసుకున్నాను. మనకి పాతకాలంలో లైక్ రోమన్ ఎంపైర్స్లలో లేకపోతే జర్మనీలలో కొన్ని కొన్ని లొకేషన్స్లలో క్లాక్స్ ఇలా వాల్కి ఉంటాయి హ్యాంగ్ అవ్వకుంటూ. సో అలాంటి ఒక క్లాక్ని తయారు చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన బేసిక్ షేప్స్ తీసేసుకొని, క్లాక్ సైజ్ ఎంత ఉండాలి, అది ఎంత దగ్గరకు ఉండాలి, ఓకే ఇంతవరకు ఉంటే చాలు. మిగతా సైజ్ ఇక్కడ వరకు. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి నాకు క్లాక్ ఏ సైజులో కావాలి, ఎంత షేప్లో కావాలి. ఓకే, సో దీన్ని కొంచెం బెవిలింగ్ చేసేసుకుందాం. సారీ, కొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకొని లోపలికి సైజ్ డౌన్. మీకు క్లాక్ మామూలుగా మనం ఇందులో చూసే ఉంటాం కదా, మెట్రోస్, హైదరాబాద్ మెట్రో అయినా లేకపోతే ముంబై మెట్రోస్లో అయినా లేకపోతే ఏదైనా రైల్వే స్టేషన్స్లో అయినా, ఇలాంటి చాలా లొకేషన్స్లలో మనం క్లాక్స్ చూస్తూనే ఉన్నాం, పైనుంచి కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది బేసిక్ షేప్ ఇచ్చాను నేను. దీని తర్వాత దీనికి ఎక్కడెక్కడ నాకు ఇంకేమైనా డిజైన్స్ కావాలో అవి అవి సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఇది నేను కొంచెం బెవిల్ చేసుకోవాలనుకుంటున్నా, కానీ బెవిల్ కరెక్ట్గా అవ్వట్లేదు. ఒకవేళ మీకు కూడా ఇలా ఏమైనా కొన్ని సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కార్నర్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇది బెవిల్ చేయడానికి ట్రై చేస్తుంటే బెవిల్ కరెక్ట్గా అవ్వట్లేదు అని అనుకుంటే, ఇక్కడ పైన ఒకసారి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెన్యూలో అప్లై, షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్-A, ఇందులో స్కేల్ అప్లై చేయండి. ఓకేనా? ఒకసారి స్కేల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏది బెవిల్ చేయాలనుకున్నా సరే ఇప్పుడు కరెక్ట్ వేలో బెవిల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది బెవిల్ అవుతుంది నాకు స్మూత్గానే. ఓకే, సో నెక్స్ట్ ఇది బెవిల్, అండ్ నెక్స్ట్ ఇది బెవిల్. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే. సో ఇక్కడ ఒకటి నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని లోపలికి పుష్ చేసి ఇప్పుడు దీనికి కూడా నేను బెవిల్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, షేప్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమైపోతుంది అవి ఏ షేప్ నుంచి ఏ షేప్కి కన్వర్ట్ అవుతున్నాయని. మళ్ళీ మిడిల్లో ఒక సర్కిల్ యాడ్ చేసుకొని ఇది లోపలికి ఇన్వర్ట్ చేసి ఫస్ట్ ఓన్లీ 2 మాత్రమే ఇచ్చేసుకుంటా. 2 టైమ్స్ బెవిల్ ఇచ్చి ఇప్పుడు ఆ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని వీటిని లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని ఈ కార్నర్స్ని బెవిల్ చేసుకుంటా నేను. కంట్రోల్-B, అండ్ మళ్ళీ ఇది కూడా షార్ప్గా నాకు కనబడదు కాబట్టి సేమ్ మళ్ళీ కంట్రోల్-B. ఓకే, ఇప్పుడు చూడడానికి చాలా డివిజన్స్ తోటి ఉంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఎడిట్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయి ఫేస్ సెలెక్షన్లో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు. సో ఈ ఫేస్ని ఇంకొంచెం లోపలికి పుష్ చేస్తున్నాను. నాకు ఇక్కడ లెటర్స్ని పెట్టాలి ఇప్పుడు. సో కర్సర్ని నేను ఇప్పుడు దీని దగ్గరికి షిఫ్ట్ చేయాలి అనుకుంటే షార్ట్కట్ వచ్చేసరికి షిఫ్ట్ హోల్డ్ చేసి ఎస్ ప్రెస్ చేయండి. ఓకేనా? షిఫ్ట్ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేయండి. ఇది ఆల్రెడీ మనకి పాత క్లాసెస్లో అయిపోయినాయి. కర్సర్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? కర్సర్ టు సెలెక్టెడ్. సో కర్సర్ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు షిఫ్ట్ తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన లెటర్స్ని మామూలుగా మనం మోడలింగ్ కూడా చేసుకోవచ్చు, ఒక ప్లేన్ తీసుకొని, కానీ అలా అవసరం లేదు. యాడ్లో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన స్కేలింగ్ అండ్ కావాల్సిన రొటేషన్స్ అప్లై చేయండి ఫస్ట్. అండ్ మళ్ళీ ఇది ఒరిజినల్గా టెక్స్ట్ అయితే దాంట్లో కొంచెం థిక్నెస్ యాడ్ అయి ఉంటుంది. ఆ థిక్నెస్ ఎంతవరకు కావాలి మనం అవి సెట్ చేసుకోవాలంటే మీరు వీటిని ఎక్స్ట్రూడ్ చేయడానికి ట్రై చేయొద్దు ఇప్పుడే, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రూడ్ అవ్వవు. మామూలుగా మనం టెక్స్ట్ ఎలా అయితే ఎడిట్ చేస్తామో ఆ ఫార్మేట్లో ఉంటాయి, పాలిగాన్ ఫార్మేట్లో లేవు ఇవి. ఎలా అంటే ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి కనుక షిఫ్ట్ అయ్యాను అనుకో, ఇది ఏం అడుగుతుంది, టైప్ చేయండి మీకు ఏ టెక్స్ట్ కావాలి. ఇప్పుడు నాకు పైన 12 కావాలి, ఏ టెక్స్ట్ కావాలో అలా టైప్ చేయండి అని అడుగుతుంది, కానీ దాన్ని ఎక్స్ట్రూడ్లు చేయడానికి మధ్యలో మనం లూప్ కట్స్ యాడ్ చేయడానికి పనికిరాదు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 12 నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డేటా ప్రాపర్టీస్ ఉంది రైట్ సైడ్ ప్యానల్లో. ఈ డేటా ప్రాపర్టీస్లోకి ఒకసారి వెళ్ళిపోతే ఇందులో మనకి జియోమెట్రీ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ జియోమెట్రీ లోపలికి వెళ్ళిపోయి దీన్ని ఎక్స్ట్రూడ్ చేయండి సపరేట్గా. ఓకేనా? ఇప్పుడు మనకి డేటా అనేది అక్కడ కావాల్సిన వేలో మనకి ఎక్స్ట్రూడ్ అయిపోయింది. దాని తర్వాత దీనికి నేను ఇది చూడు, ఇక్కడ హుక్ పాయింట్ సెంటర్లో లేదు, లైక్ ఒక కార్నర్కి ఉంది. నాకు కార్నర్లో వద్దు, సెంటర్లో ఉండాలి కంట్రోల్ అయ్యే పాయింట్. ఒకసారి కిందికి
స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ పారాగ్రాఫ్ అలైన్మెంట్ అని ఉంది. టెక్స్ట్ అలైన్మెంట్ అవ్వాలి. ఎలా ఏ లొకేషన్‌లో అలైన్మెంట్ అవ్వాలి? హారిజాంటల్‌లో లెఫ్ట్ అని ఉంది. సో, నాకు సెంటర్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు పాయింట్ సెంటర్‌లోకి వచ్చేసింది. అంటే టెక్స్ట్ అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే. నాకు దీని ఫాంట్ మార్చాలని ఉంది. ఇక్కడ నాకు పైన ఫాంట్ అని పారాగ్రాఫ్‌కి పైన ఫాంట్ అని ఆప్షన్ ఉందిగా. ఫాంట్ పైన క్లిక్ చేయండి. రెగ్యులర్‌లో రెగ్యులర్‌లో ఈ ఫైల్స్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇది 12 ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్ వాడేద్దాం. సో, ఈ 12ని నేను ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా. ఓకే. ఒకవేళ మీరు మీ సిస్టమ్‌లో ఎలాంటి ఫాంట్స్ అయితే ఫోటోషాప్‌కి ఇంకా వేరే సాఫ్ట్‌వేర్స్‌కి వాడుతున్నారో సేమ్ అవే ఫాంట్స్ ఇందులో ఉంటాయి. అంటే వాటికి సపోర్ట్ అయిన ఫాంట్స్ వరకు. సేమ్ డూప్లికేట్ చేసుకొని కింద ప్లేస్ చేసి ఇప్పుడు ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకేం కావాలి 6 అంతే. సేమ్ మళ్ళీ ఒకసారి డూప్లికేట్ చేసి ఇక్కడ 9 కావాలి. 9 సేమ్ డూప్లికేట్ చేసి ఇటువైపు మూవ్ చేసి సేమ్ ఇక్కడ 3 కావాలి. ఓకే. ఇప్పుడు నాకైతే సెట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ క్లాక్ సెట్ అయిపోయింది. అండ్ క్లాక్ పైన ఈ నంబర్స్ కూడా సెట్ అయిపోయినాయి. దీని తర్వాత ఏంటిది మనకి మధ్యలో 3 కైండ్స్ ఆఫ్ స్టిక్స్ కావాలి. ఆ స్టిక్స్ ఏంటిది ఒకటేమో సెకండ్ స్టిక్ అండ్ మినిట్స్ అండ్ హవర్స్. సో, మళ్ళొకసారి క్లాక్‌ని సెలెక్ట్ చేసుకొని సెంటర్‌లో ఉన్న ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకొని సెంటర్ పాయింట్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడ వరకు నేను మొత్తం స్కేల్ డౌన్ చేసి ఇక్కడ నేను ఒక నిబ్‌ని తయారు చేసుకుంటా. లైక్ వాటన్నిటికి ప్లేస్ చేయడానికి. ఇక్కడ నుంచి ఒక నిబ్బు మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసి 2 టైమ్స్ మళ్ళీ కొంచెం స్కేల్ చేసి మళ్ళీ ఒకసారి నిబ్బు మళ్ళీ ఎక్స్ట్రూడ్ అండ్ స్కేల్ డౌన్ అండ్ మళ్ళీ ఒకసారి కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ చేసి అండ్ మళ్ళీ ఏదైనా ఒక డిజైన్ లాగా తీసుకురావడానికి ట్రై చేయడం అంతే. అది మీరు ఎలా తీసుకొస్తారో అది మీ ఇష్టం. సో, ఇప్పుడు ఇది సెంటర్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఆ 3 స్టిక్స్ కావాలి. సో, ఫస్ట్‌ది నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నా. ఓకే. స్క్రోల్ డౌన్. మొత్తానికి స్కేల్ డౌన్ చేసేసి ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఫేస్‌ని ఈ పాయింట్ లైక్ ఈ హుక్ పాయింట్ ఎక్కడుంది? ఈ హుక్ పాయింట్ కార్నర్‌కి ఉండేటట్టుగా మిగతా అంతా ఇటు పక్కకి జరిపిస్తున్నా. ఇప్పుడు ఓన్లీ ఎడ్జ్ సెలక్షన్‌లోకెళ్ళి ఈ ఎడ్జ్ మొత్తం ఇక్కడ వరకు జరుపుతున్నా. నాకిది మినిట్స్ ఫస్ట్ నేను మినిట్స్ స్టిక్ తయారు చేసుకుంటా. ఇది ఒక్క స్టిక్‌ని ఐసోలేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనకి ఎలా కావాలో అలా మోడలింగ్ చేసుకుందాం. ఇక్కడ ముందు ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఈడ చూడు ఇదంతా ఫ్యాన్సీ స్టైల్‌లో ఉంది. ఇది కూడా నేను కొంచెం ఫ్యాన్సీగా ఏదైనా ఒక రకంగా తయారు చేసుకోవాలి. సో, మధ్యలో ఒకలాగా బెండ్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ కూడా బెండ్ చేసుకుంటా కొంచెం. ఓకే. అండ్ ఈ కార్నర్‌ది కూడా కొంచెం బెండ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడిది ఇటు నుంచి నేను ఎక్స్ట్రూడ్ చేసుకొని మళ్ళీ దీన్ని స్కేల్ చేసి కొంచెం స్కేల్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్స్ట్రూడ్ చేసి ఇలా నేను కొంచెం మొత్తం రెండిటికి మధ్యలో స్కేల్ డౌన్ చేశాను. కాకపోతే ఇక్కడ మళ్ళీ స్కేల్ డౌన్ ఇలా చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే మధ్యలో ఎడ్జెస్ ఉన్నాయో వీటన్నిటికి బెవిల్స్ యాడ్ చేద్దాం. ఇక్కడొక బెవిల్ అండ్ ఇక్కడొక బెవిల్. ఏదో ఒక ర్యాండమ్‌నెస్ తీసి చూపెట్టడానికి అంతే. దాని తర్వాత ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడొక బెవిల్. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడొక బెవిల్. ఈ కార్నర్‌ది ఇంకా స్కేల్ డౌన్ చేసేసుకుంటే ఇప్పుడు నాకొక ప్రాపర్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా చిన్నగా చేసుకోవాలనుకుంటున్నా. ఒక ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని స్మూత్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకొని మొత్తం స్మూత్ చేసేసుకుంటే ఓకే. ఇది నార్మల్‌గా నాకు మినిట్స్‌దనమాట. అండ్ మళ్ళీ ఈ ఫేసెస్ కూడా చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని లొకేషన్‌లో మీకు ఎక్కడి వరకు కావాలో అవి స్కేల్ డౌన్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని. ఓకే. సో, నాకైతే ఇక్కడి వరకు క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇది మొత్తం ఫ్లాట్‌గా ఉంది. దీనికి ఎటువంటి థిక్‌నెస్ లేదు. సో, మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకెళ్ళి అన్ని ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ సెలక్షన్‌లో ఇప్పుడు పైన ఇది నేను ఆఫ్ చేశాను. స్మూత్ సెలక్షన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని కిందకి ఎక్స్ట్రూడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక స్టిక్ థిక్‌నెస్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే బయటకి తీసుకెళ్ళిపోయి రొటేట్ చేసుకుంటే 90 డిగ్రీస్‌లో ఓకే. నాకు మినిట్స్‌కి స్టిక్ రెడీ అయిపోయింది. అండ్ సేమ్ ఈ ఒక్క స్టిక్‌ని నేను డూప్లికేట్ చేసుకొని మళ్ళీ నేను రొటేట్ చేసుకున్నాననుకో ఇలాగా స్కేల్ డౌన్ అండ్ మళ్ళీ ఈడ లోకల్‌లోకి షిఫ్ట్ చేస్తా.
సో ఇది అవర్స్ది, ఆ డిఫరెన్స్ అర్థం అవ్వాలి. సో అవర్స్ది, మినిట్స్ది అండ్ లాస్ట్కి వచ్చేసి సెకండ్స్ది కూడా మనం పెట్టుకుందాం. సో ఇదే డూప్లికేట్ చేసి మళ్ళీ వై యాక్సిస్లో జెడ్ యాక్సిస్లో రొటేట్ చేసుకొని ఈ స్టిక్ ఇంకొక దగ్గర పెట్టుకుంటే చాలు. మూడిటికి డిఫరెన్స్ అర్థం అవ్వాలి, ఏది మినిట్స్ది ఏది సెకండ్స్ది. ఇప్పుడు మీకు మూడిటికి డిఫరెన్స్ అర్థమవుతుందని అనుకుంటున్నా. సో అవర్స్ ఏమో కొంచెం కిందికి ఉంటుంది, మినిట్స్ ఏమో కొంచెం పైకి, దీనిపైన సెకండ్స్ ఉంటుంది. 3 ర్యాండమ్గా రొటేట్ చేసి పెట్టేద్దాం. మళ్ళీ లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్తున్నా. ఇవి పైన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఓరియంటేషన్స్ అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పివోట్ పాయింట్ అండ్ ఈ స్మూత్ సెలెక్షన్, ఇవి నేను 3 చెప్పాను అని అనుకుంటున్నా. ఒకవేళ చెప్పకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను వెంబటే మళ్ళీ వాటి గురించి నేను సపరేట్గా ఒక సెషన్ తీసుకుంటాను. ఇక్కడ చూస్తే ఈ వర్డ్స్ లెటర్స్లోకి వెళ్తున్నాయి కదా, నేను ఏం చేస్తానంటే ఈ లెటర్స్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని కొంచెం లోపలికి పుష్ చేద్దాం ఈ లెటర్స్ని. ఓకే చాలు, ఇప్పుడు దీని పైనుంచి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎలా రొటేట్ చేసినా సరే ఓకేనా. ఇప్పుడు కరెక్ట్గా దానికి ఏం అనుకోవట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, ఓ సేవ్ చేసుకోలేదు. ఇక్కడ ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ మెయిన్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటా, మిగతా ఇవి కూడా ఈ లెటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మెయిన్ ఏదైతే ఈ క్లాక్ మెయిన్ హెడ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్నీ దీనికి పేరెంట్ చేసేస్తున్నా. కంట్రోల్ పి సెట్ పేరెంట్ టు ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్ మెయిన్ బాడీ నేను ఒక్కసారి మూవ్ చేస్తే లోపల ఉన్నాయన్నీ మూవ్ అవుతున్నాయి. అండ్ లాస్ట్కి దీనికి ఫ్రంట్ ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్ కూడా యాడ్ చేసుకుందాం. దానికన్నా ముందు నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే దీనికి ఇది కొంచెం ఇక్కడ ఈ లైక్ ఇక్కడ నాకు ఫ్లాట్గా కనబడుతుంది, స్మూత్గా కనబడట్లేదు. రైట్ క్లిక్ చేసి ఆటో స్మూత్ అండ్ ఇంకా నాకు ఇది స్మూత్గా కనబడట్లేదు. దీనికి మనం ఒక మాడిఫైర్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అంటే దీని మెయిన్ బాడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు నట్ సింబల్ ఉందా మాడిఫైర్ ప్రాపర్టీస్, ఇది ఒకసారి క్లిక్ చేయండి. దాని తర్వాత ఇందులో జనరేట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ అని ఉంది, ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడు ఇది ఆటోమేటిక్గా చాలా స్మూత్ అయిపోయింది. అంతే, దీన్ని ఇలాగే వదిలేసేయండి, నో ప్రాబ్లం. అండ్ అంతే. సో ఇంకా మీకు ఏదన్నా వెరైటీగా లైక్ ఇప్పుడు చూస్తే దీనికి ఇక్కడ సెకండ్స్ ముళ్ళు ఇంకేమైనా డిజైన్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా మనం యాడ్ చేద్దాం. ఇది ఒకసారి ఇప్పుడు మనం సబ్ డివిజన్ సర్ఫేస్ అనే మాడిఫైర్ మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఒకసారి డిజేబుల్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మానిటర్ సింబల్ ఉంది, ఇది మీద క్లిక్ చేసి ఇది కాసేపటి వరకు హైడ్ అవుతుంది. ఓకేనా, ఇది ఒకసారి ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇందులో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడున్న ఈ ఫేస్ మొత్తం ఆల్ట్ హోల్డ్ చేసి ఇదంతా సెలెక్షన్ మీకు తెలుసు, ఈ ఫేసెస్ అన్నీ నేను డూప్లికేట్ చేసుకుంటా. అన్నీ సెలెక్ట్ చేసుకుని ఇది డూప్లికేట్ చేసి బయటికి తీసుకొచ్చాను చూడు, ఇది ఒక్కటి నేను సపరేట్ చేసుకుంటా. సపరేట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, పి సెలెక్షన్. సో ఇప్పుడు నేను ఇందులో సపరేట్గా చేసుకున్నది ఒకటి ఉంది. సో ఆ ఫేస్ ఏది సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే ఇగో ఇది ఫేస్. సో ఈ ఫేస్ ఒకటి నాకు సెలెక్ట్ అయింది, సపరేట్ అయిపోయింది. సో ఈ ఫేస్ సెలెక్షన్లోకి వెళ్ళి ఎడ్జ్ సెలెక్షన్లో కింద ఉన్న ఈ సర్కిల్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ని కొంచెం పెద్దగా చేసుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఇది సెకండ్స్ ముళ్ళు లాగా కనబడాలి, లైక్ సెకండ్స్ కౌంటింగ్ ఉంటుంది చూసారా మన దగ్గర చిన్న చిన్నగా లైన్స్ ఉంటుంది. సో అలాగా నేను చేసుకోవాలి అని అనుకుంటున్నా. మళ్ళీ ఇందులో ఈ లైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని లైక్ ఓన్లీ నాకు ఈ లైన్సే కావాలి. ఇప్పుడు ఈ లైన్స్ని మాత్రం నేను బెవిల్ చేసేసుకుంటా ఇలాగా. ఓకే, సో అన్నీ బెవిల్ చేసుకొని దీనికి మళ్ళీ మనం కొంచెం థిక్నెస్ యాడ్ చేసుకుందాం. ఎడిట్ మోడ్లోనే ఉండి అన్ని ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ మోడ్లో లైక్ ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దానికి కూడా కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇలాగే నేను వెనకాల తీసుకెళ్ళి అప్లై చేసేసాను అనుకో, నాకు కొంచెం థిక్నెస్ వచ్చింది. సార్ మరి అన్నిసార్లు ఎందుకు బెవిల్ చేసుకున్నాం అని అంటే, ఇప్పుడు చూడండి మనకి సేమ్ ఇలాంటిది ఒక మాడిఫైర్ ఉంది. నేను కొంచెం దీన్ని స్కేల్ డౌన్ కూడా చేసుకుందాం అవసరం అయితే, చూడడానికి ఇంకా లుక్ బాగుంటుంది. ఫస్ట్ స్కేల్ డౌన్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక సబ్ డివిజన్ సర్ఫేస్ ఉంది, ఇది తీసేయండి, దీనికి అవసరం లేదు. యాడ్ మాడిఫైర్స్లోకి వెళ్ళి మళ్ళీ జనరేట్లోకి వెళ్ళి కింద అన్నిటికంటే వైర్ ఫ్రేమ్ అని ఉంది, ఇది అప్లై చేయండి. ఇది చూడండి మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏవో లైన్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి థిక్నెస్ నేను కనుక తగ్గించాను అనుకో, మళ్ళీ ఇట రిలేటివ్ ఇది ఎలా పనిచేస్తుందో అంటే నేను పక్కకి తీసుకొచ్చి చూపిస్తాను. ఇది చూడండి. సో ఇందులో ప్రతి కనెక్షన్ని డీటెయిల్గా మనకి చూపిస్తుంది అది ఎలా కనెక్ట్ అయి ఉందని. ఇక్కడ నేను థిక్నెస్ ఇంకొంచెం చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెకండ్స్ కౌంటింగ్ క్లాక్లో సెకండ్స్ కౌంటింగ్ నెంబర్స్ లాగా మారిపోయింది. ఇది ఫస్ట్ ఒకటి ఇక్కడ పెట్టి
సెంటర్‌లో ఇక్కడ ఒకటి పెట్టి అండ్ సేమ్ డూప్లికేట్ చేసి మళ్ళీ స్కేల్ చేస్తున్నా టాప్ సైడ్స్‌కి. ఇలా ఒకటి. సో, నాకు 2 ప్లేసెస్‌లో సేమ్ ఉంది. చూడ్డానికి ఇప్పుడు క్లాక్ కొంచెం బావుంది. మీరు సేవ్ చేసేసుకోండి. ఎందుకన్నా మంచిది. నేను కూడా సేవ్ చేసుకుంటా డౌన్‌లోడ్స్. వాల్ క్లాక్. ఒక్కసారి బై మిస్టేక్‌గా ఏమన్నా కరెంట్ పోవడం, లేకపోతే ఏదన్నా స్ట్రక్ అవ్వడం అయితే పోతుంది మొత్తానికి ఆబ్జెక్ట్.